International Organizations and Groups, chapter SAARC, South Asian Association for Regional Cooperation. SAARC abbreviation South Asian Association for Regional Cooperation. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంస్థ. దక్షిణాసియా దేశాల్లో ప్రాంతీయ సహకారం పెంపొందించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ టు డెవలప్ రీజనల్ కోఆపరేషన్ అమాంగ్ సౌత్ ఏషియన్ కంట్రీస్. ఓకే, we have to see some main objectives of SAARC. What are the main objectives of SAARC? We observe, okay, to develop regional cooperation among South Asian countries. దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలి. సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎరాడికేట్ పావర్టీ, డెవలప్ పీస్ అండ్ ప్రాస్పారిటీ. అంటే పేదరికాన్ని నిర్మూలించాలి, శాంతి సామరస్యాల్ని, తర్వాత ప్రాస్పారిటీని నెలకొల్పాలి. టు ఇంప్రూవ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అంటే విద్యను తర్వాత వచ్చేస్తే వైద్యాన్ని అభివృద్ధిపరచాలి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. టు డెవలప్ కల్చర్ ఇన్ సౌత్ ఏషియా, దక్షిణ ఆసియా ఖండం లోపల అంటే దక్షిణ ఆసియా ప్రాంతం లోపల కల్చర్ సంస్కృతిని అభివృద్ధిపరచుకోవాలి. టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, భూతాపాన్ని తగ్గించుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. టు కంట్రోల్ టెర్రరిజం అండ్ గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, ప్రజలకి భద్రత కల్పించాలి, కంట్రోల్ టెర్రరిజం ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి. టు డెవలప్ బిజినెస్ అండ్ ట్రేడ్ అమాంగ్ సౌత్ ఏషియన్ కంట్రీస్, అంటే దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని ఒకే వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఓకే, బేసికల్లీ దిస్ ఆర్గనైజేషన్ వర్క్డ్ వెరీ వెల్, బట్ లాస్ట్ 1 decade దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ యాక్టివ్. ఓకే, హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ వేర్ అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాఠ్మండు. It was established in 1985 actually. When it was established ante it was established in 1985. Okay, who is this? Thought idea came from this person, General Ziaur Rahman. Okay, established in 1985 with 7 countries, remember, in Dhaka అన్నమాట. ఢాకాలో మొట్టమొదటి సదస్సు జరిగి అప్పుడే మొట్టమొదటి ఏర్పాటు చేశారన్నమాట. దట్ ఈస్ with 7 countries. At the time established 7 countries. Okay, later period Afghanistan was joined in 2007. That's why present 8 countries are there in SAARC. ప్రస్తుతం సార్క్లో సభ్య దేశాలు 8, కానీ 85లో ఇది ప్రారంభించినప్పుడు ఇందులో సభ్య దేశాల సంఖ్య 7 మాత్రమే. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ was joined in 2007. What is the 8th country in SAARC? You remember Afghanistan. Okay, these 8 countries are called as SAARC countries. Simply remember MBBS Spain. M for Maldives, this is you see Maldives. B for Bangladesh, another B for Bhutan, S for Sri Lanka, P for Pakistan, A for Afghanistan, I for India, and for Nepal. These 8 countries. Okay, MBBS Spain you see easily remember. Who is the founder of SAARC? Ante General Ziaur Rahman, former Prime Minister of Bangladesh. This person is called as father of SAARC or founder of SAARC. Whenever SAARC was established in 1985, at the time Indian Prime Minister was Rajiv Gandhi. SAARC ఏర్పాటు చేసినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. బట్ SAARC ప్రారంభకుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జనరల్ జియావుర్ రెహమాన్. షేక్ ముజిబుర్ రెహమాన్ is the father of Bangladesh, but General Ziaur Rahman is the father of SAARC or founder of SAARC. That point you remember. First summit was held in where ante Dhaka in 1985. SAARC మొట్టమొదటి సదస్సు ఎప్పుడు జరిగిందంటే 1985లో ఏర్పడినప్పుడే జరిగింది ఢాకా. బట్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ వేర్ అంటే దట్ ఈస్ ఇన్ కాఠ్మండు అనమాట. హెడ్ క్వార్టర్స్ SAARC హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ వేర్ కాఠ్మండు, యు సీ నేపాల్, కాఠ్మండు నేపాల్. దిస్ కంట్రీ capital is Kathmandu, their headquarters located. Next, latest summit was conducted in Kathmandu. Total 18 summits were conducted, but last 1 decade it is not active because Pakistan encouraging terrorism, okay, internally, but openly international diasis they are speaking about against terrorism. Nepal, Bhutan, Sri Lanka, these countries against to Pakistan to attend SAARC summit. Actually scheduled to conduct Islamabad, but that was not conducted. This is lost. How many summits conducted so far? And 18 summits were conducted so far. India conducted how many times? And India conducted 3 times. SAARC summit conducted in India how many times? 3 times. 1986 Bangalore, that is second summit. 1995 New Delhi during PV Narasimha Rao period, that is 8th summit. 2007 New Delhi, 14th summit.
In this summit, okay, Afghanistan was joined. At the time, Prime Minister of our country was Dr. Manmohan Singh. First summit was conducted in Bangalore. At the time, Prime Minister was Rajiv Gandhi. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరొకసారి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానం ఉన్నప్పుడు మూడోసారి నిర్వహించడం జరిగింది. Total 3 times this SAARC summit conducted in our country. That is, remember, which country not hosted so far ante, that is Afghanistan. Afghanistan, okay, could not host this summit because it was joined in 2007, but it could not get chance. Remaining all countries, 7 countries conducted summit at least once, but this country, okay, could not conduct summit so far. SAFTA full form is South Asian Free Trade Area. SAFTA అనగా సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, దక్షిణాసియా స్వేచ్ఛ వాణిజ్య ప్రాంతము. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సాఫ్టా అంటే దక్షిణాసియా దేశాల మధ్య ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి కుదుర్చుకున్న ఒక ఒప్పందం పేరే సాఫ్టా. ఓకే, దీస్ కంట్రీస్ పార్టిసిపేటింగ్ గేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సౌత్ ఏషియన్ గేమ్స్. Previously South Asian Federation Games, present simply called South Asian Games, SAG. It is called present SAG anamata. Actually, before SAARC organization, SAG Games were started. SAG Games were started in 1984. అంటే సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి 1984లోనే స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాతనే సార్క్ ఆవిర్భవించింది. ఇన్ సాగ్ గేమ్ జనరల్ ఇండియా ఈజ్ ఆల్వేస్ టాప్. ఈ సాగ్ అంటే సౌత్ ఏషియన్ గేమ్స్ లోపల ఎప్పుడు నిర్వహించినా కానీ భారతదేశమే మొదటి స్థానం ఉంటుంది. కారణం ఏంటి? రిమైనింగ్ 7 countries ఆర్ వెరీ స్మాల్ అండ్ నాట్ డెవలప్డ్ కంపేర్ టు ఇండియా. దట్స్ వై అవర్ కంట్రీ ఇస్ టాప్ ఆల్వేస్ ఇన్ సాగ్ గేమ్స్. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఇస్ లొకేటెడ్ వేర్ అంటే దట్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం. ఇప్పుడు అవర్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఎన్డీఎంసీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కౌన్సిల్. ఎన్డీఎంసీ ఫార్మ్డ్ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ ఆల్సో. సేమ్ SAARC countries disaster management center where was established and that is established in New Delhi. SAARC cultural center established Bamiyan, Afghanistan. Ila SAARC International University was started in where and that is SAARC International University started in New Delhi. SAARC దేశాల విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే that is located in New Delhi. ఇప్పుడు UNO University where is located? In our last class we discussed that is UNO University located in Tokyo, Japan. Same, okay, SAARC countries studying purpose, SAARC International University where was established New Delhi. SAARC disaster, okay, management center also established in New Delhi. These things you remember about SAARC. Main things you have to concentrate. What are 8 countries you must concentrate? How many countries? Basically అంటే 7 countries. Okay, when was established? 1985 it was established. Who is the founder or father of SAARC? General Ziaur Rahman. Okay, how many summits were conducted so far? 18 summits were conducted. Headquarters located in Kathmandu. First summit was conducted in Dhaka, that is remember. Okay, all these are main points. SAFTA full form also remember, South Asian Free Trade Area. These are main points you concentrate about SAARC. Next we go to ASEAN, Association of Southeast Asian Nations. Southeast Asian nations means our country located southern part of Asia, but some countries are located southeast part of Asia. Suppose you imagine this board is world map. India is located here. India is located here. Okay, here Australia located in world map. Some countries are located in this area. Those countries are called as Southeast Asian countries like Indonesia, Philippines, Malaysia, Singapore, Thailand, Brunei, Vietnam, Laos, Myanmar, Cambodia. These countries are called as Southeast Asian countries. Japan, South Korea, these are called East Asian countries. China, Taiwan, these countries are called North Asian countries. Okay, Iran, Iraq, Saudi Arabia, these countries are called Central Asian countries. Israel, Palestine, these are called as Western Asian countries. Kabatti, the South Asian countries are our countries. Previously we discussed about SAARC. But Southeast Asian countries are located southeast part of, okay, Asian continent. Okay, that is remember, main objective of ASEAN is what? To develop relations among Southeast Asian nations. దక్షిణ ఆసియా దేశాల్లో మనం ఎలా ఏర్పాటు చేసుకున్నామో అభివృద్ధి కోసం, ప్రాంతీయ అభివృద్ధి కోసం, మనకన్నా ముందే సౌత్ ఈస్ట్ ఏషియన్ అంటే ఆగ్నేయాసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి పేరే ఏషియాన్. తెలుగులో దీన్ని ఏమంటారంటే ఆగ్నేయాసియా దేశాల కూటమి. ఓకే,
It is the main objective is what ఏంటంటే to develop relations amongst the Southeast Asian nations. Motto is what ఏంటంటే one vision, one identity and one community. ఒకే విజన్ ఉండాలి, ఒకే ఐడెంటిటీ ఉండాలి, ఒకే గుర్తింపు, వన్ కమ్యూనిటీ. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ వేర్ అంటే జకార్తా, ఇండోనేషియా. Head quarters is located in Jakarta, Indonesia. The biggest archipelago in the world is that is Indonesia. Archipelago means maximum group of islands. And a group of islands, Andaman Nicobar Islands is a archipelago. Okay, Lakshadweep is archipelago. Wherever group of islands are located, that place is called as archipelago. The world's biggest archipelago is Indonesia. In that country, Jakarta is there. Jakarta is headquarters of this ASEAN. It was established in 1967 with 5 countries only. 1967 ఇది ఏర్పడినప్పుడు కేవలం 5 దేశాలతో మాత్రమే ఏర్పడింది. Later period some countries were joined. Okay, those countries you observe your present member nations are Indonesia, okay, Malaysia, Philippines, Singapore, Thailand. First these 5 countries are there. Indonesia, Malaysia, Philippines, Singapore, Thailand. After that Brunei was joined, Vietnam, okay, Laos, the land of 1000 elephants, Laos. Thailand is called the land of white elephants. Okay, Bhutan is called as what we call Bhutan, the land of thunderbolt. Here not there, but Myanmar is also there here. Laos, Myanmar. Myanmar is called as the land of golden pagodas. Okay, Cambodia. Previously it was called Kampuchea. Now it is Cambodia. The world's biggest temple, Angkor Wat temple, is located in Cambodia. That country, the 10th country, it was joined in 1999. After that, okay, one country is planning to join in future. That country is called as East Timor. What is possible 11th country ante East Timor? Its new name is Timor Leste. Timor Leste. What is the new name of East Timor ante Timor Leste? This country will be 11th country. What will be 11th country in ASEAN ante Timor Leste or East Timor? This country got independence from Indonesia. Present it is independent country. It was joined in UN also. This country capital is Dili. D-I-L-I. Dili is the capital of East Timor or Timor Leste. This country in future will be seen in where and day in the Southeast Asian nations group, that is ASEAN. India is not member in this, okay, ASEAN, but India is a business partner with ASEAN. When P.V. Narasimha Rao was Prime Minister of India, he introduced one policy, that is Lookist policy. Previously, our business trade concentrated maximum western part of the world. But P.V. Narasimha Rao, whenever Prime Minister of India, he made one policy, Lookist policy. Our business trade concentration started eastern side of our country also. That's why we started developing relations with, okay, these Southeast Asian countries, East Asian countries. That's why India formed a group with Asian countries, that is called ASEAN Plus 1. Actually, China, Japan, South Korea formed a group with Asian countries, that is ASEAN Plus 3. Australia, New Zealand formed a group with Asian countries, that is ASEAN Plus 2. Whenever ASEAN Summit is conducted, at the time we also invited, okay, we were invited to where ASEAN Summit, then we also participate those 10 countries. China, Japan, South Korea participated those 10 countries. Australia, New Zealand are participated with those 10 countries. But all are not combinedly participated. India Summit is separate. India Summit is called as ASEAN Plus 1 Summit. China, Japan, South Korea Summit is called as ASEAN Plus 3 Summit. Australia, New Zealand Summit is called ASEAN Plus 2 Summit. India has been attending to ASEAN Summit since 2002. 2002 నుంచి భారతదేశం, when Atal Bihari Vajpayee was Prime Minister of India, started this ASEAN Plus 1 Summit. Okay, ASEAN First Summit was conducted where and in Bali, Indonesia, 1971. Actually, organization was started in 1967, but summits conducting started from 1971. It was first conducted where and the world's most beautiful island, the God's own island, that is Bali. In that place, first summit was conducted. ప్రపంచంలో అత్యంత అందమైన దీవిగా ప్రసిద్ధిగాంచిన బాలిలో, దేవుళ్ళ దీపంగా ప్రసిద్ధిగాంచిన బాలిలో మొట్టమొదటి సమ్మిట్ జరిగింది. నెక్స్ట్ 44th April or May 2024, Vientiane, Laos. Vientiane, Laos. Next April, actually 42nd, 43rd were conducted in Indonesia. Okay. Next is 44th and 45th will be conducted. Vientiane is the capital of Laos. Okay.
Vientiane, Laos. Actually, our summit 20th. Their summit is 43rd, but our summit Asia and India are ASEAN plus one. ASEAN plus one summit in September 2023, Jakarta, Indonesia. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమ్మిట్కి హాజరయ్యారు. వారు జరుపుకునే సమిట్ని ఏషియాన్ సమిట్ అంటారు. మనం జరుపుకునే సమిట్ని ఏషియా అండ్ ఇండియా లేదా ఏషియాన్ ప్లస్ వన్ సమిట్. Okay, in the month of September it was conducted. Their point of view 43rd, our point of view 20 times. And we attended 20 times so far to the ASEAN summit. Next will be conducted in 2024, where remember the ASEAN summit is conducted yearly twice, but we attended only once in the year, either April or May or in the September. Generally September, October or October, November it is conducted. Generally this summit they invited us and we go there. Our business or trade after European Union, maximum group of countries where we are doing ante that is okay ASEAN countries. మన దేశ వాణిజ్యము ఒక దేశపరంగా తీసుకుంటే అమెరికా, యుఏఈ, దీస్ కంట్రీస్ maximum our trade is going on, our business is going on. But group of nations point of view, maximum trade is going with European Union, after that ASEAN. These Asian countries faced crisis in 1999. 1999లో ఈ ఆగ్నేయాసియా దేశాల్లో సంక్షోభం ఏర్పడింది. దట్స్ వై actually G20 establishing main one cause is that is this ASEAN financial crisis. Asian countries faced financial struggle when అంటే 1999. దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే ప్రపంచం మొత్తం ఫైనాన్షియల్ స్ట్రగుల్ రాకూడదు, ఫైనాన్షియల్ క్రైసిస్ రాకూడదని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ both are formed a group that is called as G20. Latest India conducted G20 summit also. The G20 establishing main cause is ASEAN crisis was occurred in 1999. But even though G20 formed after that also, what happened in 2008, the entire world was faced with financial crisis or recession. అంటే G20 ఏర్పాటు చేసినా కానీ ఏమైపోయిందంటే 2008లో ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పటి నుంచి G20 started conducting summits also regularly. But before that summits did not conduct, but whenever financial crisis was occurred, immediately G20 countries meet one place and also conducting summit every year. Total up to year 18 summits were conducted. Latest India conducted 18 summits in Bharat Mandapam, Pragati Maidan, New Delhi. Later we discuss about G20 also. But here remember, these all main points we concentrate about ASEAN. దీనికి సంబంధించి మనం గుర్తు చేసుకోవాలి, ఏషియాన్ సంబంధించి ఇవి గుర్తు చేసుకోండి.